ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం. బీఆర్ఎస్లో కొత్త పదవి క్రియేట్ అవ్వబోతుందా? అదే అత్యంత కీలకంగా మారబోతుందా ఇప్పుడు? ఆ కొత్త పోస్ట్ని కూడా బలహీన వర్గాలతో భర్తీ చేయబోతున్నారా? ఇంతకీ ఏంటి ఆ కొత్త కీలకమైన పదవి? దానికోసం పరిశీలనలో ఎవరెవరి పేర్లు ఉన్నాయి? వచ్చే అసెంబ్లీ ఎన్నికల టార్గెట్గా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది బీఆర్ఎస్ అధిష్టానం. అందులో భాగంగా సభ్యత్వ నమోదును ప్రయారిటీలో తీసుకొని ఇప్పటికే జిల్లా నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీలు నియమించారు. ఆ పని పూర్తవగానే గ్రామ మండల జిల్లా కమిటీలతో పాటు రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈసారి ఆ కార్యవర్గమే సంచలనం అయ్యే అవకాశం ఉందని చెప్పుకుంటున్నాయి గులాబీ వర్గాలు. వెనుకబడిన తరగతులకు ప్రతినిధిగా పార్టీలో ఒక పెద్ద పోస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ ఉన్నారు. పార్టీ వ్యవహారాలన్నీ ఈ రెండు పదవుల చుట్టూనే తిరుగుతుంటాయి ప్రత్యేకంగా. సో అయితే ఇక్కడే కొత్త ఆలోచన చేస్తుంది అధిష్టానం. కుటుంబ ముద్ర నుంచి బయటపడటంతో పాటు సామాజిక సమీకరణాలని గట్టిగా పాటిస్తున్నామని చెప్పే క్రమంలో కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు కేసీఆర్. అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగే సెప్టెంబర్, అక్టోబర్లోనే ఈ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకాన్ని కూడా చేపట్టాలనుకుంటున్నారు కేసీఆర్. ఆ పోస్ట్లో ఒక బీసీ నేతను నియమించాలనుకుంటున్నారన్నది బీఆర్ఎస్ ఇంటర్నల్ టాక్. సో కొత్తగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఏర్పాటు చేయడానికి చాలా కారణాలు ఉన్నాయని కూడా అంటున్నారు పార్టీ నేతలు. ప్రస్తుతం దేశంతో పాటు రాష్ట్రంలో కూడా బీసీ ఉద్యమం వాయిస్ పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసిందని బీఆర్ఎస్ పదే పదే చెప్తోంది. ఈ సమయంలో బీసీలకు న్యాయం చేసేది తామేనని చెప్పుకునే క్రమంలో కేటీఆర్ స్థాయికి సమానంగా ఉండే మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ క్రియేట్ చేసి దాన్ని బీసీ నేతలకు ఇవ్వాలని భావిస్తున్నారట. అలా బీసీ నేతకు పార్టీలో కేటీఆర్తో సమాన స్థాయి ఇవ్వడం ద్వారా బలహీన వర్గాలకు ప్రాధాన్యం, కుటుంబ ముద్ర చెరిపేసుకోవడం లాంటి బహుళ ప్రయోజనాలు ఉన్నాయన్నది కేటీఆర్ ఆలోచన. సో ఈ కొత్త పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై కూడా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలోని 3 కార్పొరేషన్లకు హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల స్థానానికి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి ఆ జిల్లాలకు సంబంధించిన నేతను వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటిస్తారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి క్రమంలో ముందు వరుసలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారట. ప్రస్తుతం తలసాని గ్రేటర్ పరిధిలో అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ 3 కార్పొరేషన్ల పరిధిలోని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలోని సమావేశం జరుగుతున్నాయి. సో మరి వచ్చే గ్రేటర్ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయనకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారన్న అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మరోవైపు తలసానితో పాటు మరికొంతమంది బీసీ నేతల పేర్లు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రేసులో వినిపిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఉత్తర తెలంగాణలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి గంగుల కమలాకర్ పేరు కూడా బీసీ కోటాలో వర్కింగ్ ప్రెసిడెంట్గా పరిశీలనలో ఉంది. అలాగే పార్టీలో సీనియర్ నేత అయిన మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయట. దీంతో ఫైనల్గా కొత్త పదవి ఎవరిని వరిస్తుందోనని ఆసక్తిగా చూస్తున్నాయి గులాబీ వర్గాలు.